2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్స్‌లో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? పెరుగుతుందా? తగ్గుతుందా? సో మరి చూస్తే సిల్వర్ అలాగే బంగారం ధరలు తగ్గుతాయి అన్న వార్తలైతే వింటూ ఉన్నాము. ఇందులో ఎంతవరకు నిజముందంటారు? ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ విషయం ఇవాళ. ఇంతకు ముందు కూడా ఈ అప్‌డేట్స్ మనం రెగ్యులర్‌గా అందిస్తూ ఉన్నాము. అండ్ కొన్ని మర్చిపోకూడనివి, ఇగ్నోర్ చేయకూడనివి, కొన్ని ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన కొన్ని రూల్స్ మనం రెగ్యులర్‌గా చెప్పుకుంటూ వస్తున్నాము. అందులోనే భాగంగా ఈ రోజు కూడా చెప్తున్నాను. ఎలక్ట్రానిక్ సిల్వర్ అంటే 2 రకాలండి. ఎలక్ట్రానిక్ సిల్వర్‌లో ముఖ్యంగా ఏంటంటే మీకు ఈటీఎఫ్ సిల్వర్ ఒకటుంటుంది. అంటే అది ఆస్తి రూపంలో మీరు కొనుక్కొని జీవితాంతం పెట్టుకోవచ్చు. కానీ ఎలక్ట్రానిక్ సిల్వర్‌లో రెండో సిల్వర్ ఏదైతే ఉందో అది ఎంసెక్స్‌లో ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ అన్నమాట. సో సిల్వర్ ఫ్యూచర్స్‌లో ముఖ్యంగా మీరు చూసుకుంటే సిల్వర్‌లో మినీ ఉంటుంది, సిల్వర్‌లో మిక్ ఉంటుంది. సిల్వర్ మిక్ అంటే 1 కేజీ, సిల్వర్ మినీ అంటే 5 కేజీలు. సిల్వర్ నార్మల్‌గా ఫ్యూచర్స్ అని చెప్తే అది 30 కేజీల లాట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 26 కేజీల బియ్యం సంచి ఉందనుకోండి. ఆ సంచిని ఇక్కడ ఎలక్ట్రానిక్ సిల్వర్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో లాట్ అంటారు. ఒక లాట్. అంటే ఒక సంచి బియ్యం సంచిని ఇక్కడ లాట్ అంటారు. అంటే ఆ బియ్యం సంచి లోపల మీకు 26 కేజీల బియ్యం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక లాట్ లోపల 3 రకాల లాట్స్ ఉంటాయి కాబట్టి ఒక లాట్‌లో 30 కేజీలు, రెండో లాట్‌లో 5 కేజీలు, మూడో లాట్‌లో కేజీ సిల్వర్ ఉంటుంది. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే దీనికి మాత్రము ఖచ్చితంగా మీరు స్టాప్ లాస్ పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకు అంటే షార్ట్ టర్మ్ కోసమే ఎక్కువగా బులియన్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో సిల్వర్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా దీన్ని హెడ్జింగ్ టూల్ లాగా వాడుకుంటారు. అంటే మీ దగ్గర ఫిజికల్ గా సిల్వర్ ఉండాల్సిన రూల్ లేదు ఇక్కడ. లేకున్నా కానీ మీరు ఎలక్ట్రానిక్ లోనే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అది ఇంట్రాడే కోసం అంటారా, 24 అవర్స్ కోసం అంటారా, మీరు ఎన్ని గంటల కోసమన్నా మీరు ట్రేడ్ తీసుకోండి. కానీ స్టాప్ లాస్ లేనిది మాత్రము మీరు సిల్వర్ లో ట్రేడ్ చేశారంటే మొత్తానికి డేంజరస్ అన్నమాట. సో జాగ్రత్తగా ఈ విషయము అర్థం చేసుకోండి. స్టాప్ లాస్ లేని ట్రేడ్ ఎలక్ట్రానిక్ సిల్వర్ లో ఫ్యూచర్స్ లో అంటే ఎంసీఎక్స్ లో ఉన్న ఫ్యూచర్స్ లో అది 1 కేజీ సిల్వరా, 5 కేజీ సిల్వరా, 30 కేజీ సిల్వర్ లో స్టాప్ లాస్ లేని ట్రేడ్స్ తీసుకోకండి. నా వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవాళ మీకు ఒక చాలా పెద్ద కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ మూమెంట్ చెప్పబోతున్నాను దాని గురించి. నిన్న 2,55,000 ఉంటుందండి నవంబర్ మంత్ సిల్వర్ ఫ్యూచర్స్ అన్నమాట. సిల్వర్ మిక్ గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే మిక్ అంటే 1 కేజీ సిల్వర్. సో నిన్న 2,55,000 నుంచి నిన్న 2,47,000 చేంజ్ వరకు పడిపోయింది. అంటే దాదాపు 5,000 పైన 50,000 కింద చూసుకుంటే ఒక 3,000 అంటే దాదాపు 8,000 రూపాయలు సిల్వర్ పడింది. సరే నిన్న రాత్రికి 2,47,000 దాకా పడిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ మార్నింగ్స్ 2,52,000 దాకా పెరిగింది. 2,52,000 నుంచి మళ్ళీ 2,45,000 దాకా పడిపోయింది. సిల్వర్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుతున్నాను. సిల్వర్ మిక్ ఫ్యూచర్స్ అన్నమాట. అంటే స్టాప్ లాస్ పెట్టుకోకపోతే ఇన్ని డబ్బులు పోతాయి. అంటే కేజీకి 8,000 నిన్న పోయేటి, ఇవాళ కనీసం మీరు చూసుకున్నా కానీ కేజీకి 7,000 పోయేటి అనమాట. స్టాప్ లాస్ పెట్టుకోకపోతే. అంటే ఇలాంటివి మీరు ఒకవేళ ఈజీగా తీసుకొని నాకు నమ్మకం ఉంది నవంబర్ దాకా టైం ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది, మనకు 2-3 నెలలు టైం ఉంది, నేను హోల్డ్ చేస్తాను, అప్పటిదాకా పెరగదా, అప్పటిదాకా నాకు లాభం రాదా అనుకుంటే మాత్రం రాదు. అలాంటి నమ్మకాలు పెట్టుకోకండి. వస్తే రావచ్చు 50-50, లేకపోతే రాకపోవచ్చు కూడా. ఎందుకు అంటే స్టాప్ లాస్ పెట్టకుండా మీరు ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట గట్టిగా. ఎందుకు అంటే చాలా మందికి ఏంటంటే మనకు ఒక క్లారిటీ కావాలి కాబట్టి ఆ క్లారిటీ కోసం కూడా నేను మీ అందరికి ఒక అప్డేట్ ఇస్తున్నాను. డైలీ బేసిస్ లో ఇస్తుంటాము స్టాప్ లాస్ పెట్టుకోవాలని చెప్పేసి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మీకు ఫిజికల్ మార్కెట్ లో సిల్వర్ ధర ఎంత ఉందో మీకు తెలుసా? ఐడియా ఉందా? ఎంత పెరిగింది సిల్వర్ ధర అని చూసుకుంటే సిల్వర్ ధర ఈ రోజున జీరో అంటే విత్ నో కైండ్ ఆఫ్ అ చేంజ్ లో ఉంది. నిన్న 260 రూపాయలు ఉండింది గ్రామ్, ఇవాళ కూడా 260 రూపాయలు పర్ గ్రామ్ ఉంది. అదే మీరు కేజీ ప్రకారం చూసుకుంటే అబ్సల్యూట్లీ నో చేంజ్. కానీ రావాల్సిన ఆ మూమెంట్ కాస్త కంప్లీట్ గా మీకు ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎక్కువగా వచ్చింది. సో ప్రస్తుతానికి చూసుకుంటే మనకి సిల్వర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో విషయంలో చూసుకుంటే 2,44,361 మొదటి రెసిస్టెన్స్. రెండోది చూసుకుంటే 2,47,264 రూపాయలు, 2,51,987 రూపాయలు. ఇవి 3 రెసిస్టెన్స్. సపోర్ట్ 1 చూసుకుంటే 2,36,735 రూపాయలు, సపోర్ట్ 2 చూసుకుంటే 2,32,012 రూపాయలు, అండ్ సపోర్ట్ 3 2,29,109 రూపాయలు.
సో ఈ లెవెల్స్ చూసుకోవడానికి నేర్చుకోవడానికి మాత్రమే ఇవి రికమెండేషన్స్ కానే కావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష.